ఆ రోజు అక్కడ పిల్ల చచ్చిపోయింది కదా కడుపులో. ఏం చేశాడు యేసు నీకు అంటుంది ఆ స్వరం. ఇంకా యేసు కావాలని బాప్తిసం తీసుకుని ముందుకెళ్ళాం. పెద్ద రైస్ మిల్, బిక్కోలు పెద్ద మిల్ అంటారు రైల్వే స్టేషన్ దగ్గర. ఆ మిల్ కాలిపోయింది. అప్పులు పాలైపోయారు మీ వాళ్ళందరూ. యేసుప్రభు నమ్ముకున్నావు అప్పటికే. మిల్ కాలిపోయింది. ఏం చేశాడు యేసుప్రభు నీకు? ఒక భయంకరమైన సుడిగాలి ఆశ్చర్యకరంగా మా పశువులున్న ఆ చావిడి మీదకి వచ్చింది. నేను జాంబేలో ఉండగా పశువులన్నీ ఆ రోజు చచ్చిపోయాయి. పాడి పశువులతో సైతం చచ్చిపోయాయి. ఆశ్చర్యకరంగా ఉంది అందరికీ, ఊళ్ళో వాళ్ళందరికీ. నాకు ఉత్తరం రాశారు ఆ దినాల్లో మా బంధువులు. ఇలా జరిగింది, మీ పశువులన్నీ సావిడి పడిపోయింటే. యోబు గ్రంథంలో అనమాట, 1, 2, 3 చెంపదెబ్బల్లాగా. ఇన్ని జరిగినా ఆశపడుతున్నావా నువ్వు? పిల్లోడు మంచిగా పుడతాడు అనుకుంటున్నావా నువ్వు? ఇన్ని జరిగావు, నీ కళ్ళ ముందు ఇన్ని జరిగినా ఏం చేశాడు యేసయ్య నీకు? ఏం కాపాడాడు అంటూ స్వరం వినబడతా ఉంటే మంచి మధురమైన స్వరం పక్క నుంచి, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. స్తోత్రం కలుగునుగాక. బైబిల్ ముందు నిలబడి చెప్తున్నాను, ఇదంతా నిజం. స్తోత్రం కలుగునుగాక. ఇంక యేసయ్యని ఎలా పట్టుకున్నానంటే, కంటికి కనపడడు, చెవికి వినపడడు, హృదయానికి అగోచరం. ఆయన అన్నే మాటను మాత్రం గట్టిగా పట్టుకున్నాను. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఆపరేషన్ చేసి బిడ్డని తీయటం లోపల తీసుకెళ్లారు. నా భార్య భయంతో నా చేపట్టుకుంది. నేను నీ ప్రక్కన లేకపోయినా యేసయ్య నీతో పాటు ఉంటాడులే అని చెప్పాను. బయటకు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. భయం అయితే ఉంది, నేనేమి వీరుణ్ణి కాదు విశ్వాసంలో. అవును కదండి, నేనేం వీరుణ్ణి కాదు. భయం 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 భయం. ఏమవుతుందో ఏమవుతుందో. ఇక్కడేమో ఈశ్వరం, ఇక్కడేమో ఈశ్వరం. అలల చేత కొట్టబడి పడవలాగా ఉంది నా హృదయం అంతా కూడా. అదే సమయంలో నర్సు వచ్చింది. ఈ హడావిడిలో నర్సు వచ్చి అంటుంది, మీకు బాబు పుట్టాడండి అంది. ఎలాగుంటాడు అంతే. హాస్పిటల్లో చరిత్ర మా కేసు అందరికీ తెలుసు, చిన్న నర్సు దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు తెలుసు. బాబు పుట్టాడండి నీ ఎలాగున్నాడు అనే లోపలనే ఆవిడ కనపడలేదు, వెళ్ళిపోయింది లోపలికి. ఏదో జరిగి ఉంటుంది అనుకున్నా. చెప్పడానికి మొహం చెల్లదు కదా కొంతమందికి బ్యాడ్ న్యూస్ చెప్పడం. వెంటనే ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ అమ్మ గారు చేతులు తెచ్చుకుని బయటకు వచ్చి, బాబు నీకు బాబు పుట్టాడని పక్కనే ఆవిడ రూమ్, అలా పక్కన రూమ్లోకి వెళ్ళిపోయారు. ఎలాగున్నారండి బాబు అన్నాను. అసలు వినపడనట్టు ఆవిడ వెళ్ళిపోయారు. కంగ్రాచులేషన్స్ అని లోపల పోయారు. అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తారు కదా. కాసేపటికి తలుపు తీసుకుని నర్సు తెల్లటి టవల్లో చుట్టబెట్టి బాబుని బయటికి తీసుకొచ్చింది. చూడండి మీకు బాబు అందామె. ఇంచేతంటే ముందు నా మనసంతా కూడా నెగిటివే, పాజిటివ్ ఏం కాదు, నెగిటివే. ఎలా పుట్టుంటాడు, ఎలా పుట్టినా పర్వాలేదు, యేసయ్య చూసుకుంటాడు అంటున్నాను. కానీ ఎలా పుట్టాడు అని నా మనసు అంటా ఉంటే, నా ఆలోచన ఎరిగినట్టుగా నర్సు ఆ టవల్ ఇలా తీసి చూసుకోండి అని ఇలా చూపించింది పిల్లోడిని. ఆరోగ్యకరంగా అన్ని అవయవాలతో ఒక మగబిడ్డని యేసయ్య నాకు ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేటప్పుడు గడిచిన 2 సంవత్సరాల్లో ఇంత ఆరోగ్యంగా ఇంత బరువుతో ఈ పిల్లోడు పుట్టాడని కింద రిపోర్ట్లో రాసి మరీ డిశ్చార్జ్ చేశారు డాక్టర్ అమ్మ గారు. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత చాలా 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 జరిగాయి. ఆర్థికంగా బలపరిచాడైనా, శారీరకంగా స్వస్థపరిచాడైనా, మానసికంగా కురుంగిపోకుండా బలపరుస్తూనే వస్తున్నాడైనా. ఆ రుజువులు, ఆ అనుభవాలన్నీ ఈ రోజు వరకు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి కనుక మీ ముందు సజీవ సాక్షిగా నేను నిలబడ్డాను. ఎక్కడో అమెరికాలో లేలేను, బెక్కువాళ్ళు 30 కిలోమీటర్ల దూరం. పాస్టర్ గారు తెలుసు. ఇక్కడ బస్సు ఎక్కితే కెనాల్ రూట్లో మా రైస్ మిల్ దగ్గరికి వచ్చేస్తారు. రైస్ మిల్ దేవుడు నా చేతిలో పెట్టి, ఏ మిల్లు వల్ల అయితే మేము పాడైపోయామో, ఏ మిల్లు వల్ల అయితే అప్పులు పాలైపోయామో, ఏ మిల్లు వల్ల అయితే కోర్టుల నుంచి జప్తుల నోటీసులు వచ్చేసాయో, ఏ మిల్లు అప్పుల వల్ల మా నాన్నగారు, చిన్నాన్నగారు, అంకుల్ గారు అందరూ కూడా గుండెలాగా చచ్చిపోయారు. అంటే ఇలాగైపోయాం, పిల్లలకి ఏమి ఇవ్వలేకపోతున్నాం అనే బెంగతో ఒకరోజు ఎంత చక్కగా బ్రతికాం ఊళ్ళో, ఈరోజు చేతులు చేసే పరిస్థితి వచ్చేసింది. ఏమి ఇవ్వలేకపోతున్నామనే బెంగ మానసిక బెంగతో అనారోగ్యాలు వచ్చేసి హార్ట్ అటాక్లతో చనిపోయారు. ఒకరోజు కాదు, అలా అలా అలా. ఆ టైంలో నేను రామచంద్రపురం పోయాను. దాన్ని ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాం. ఆ టైంలో అక్కడ డ్రైవర్కి ఒక కళ వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు ఆయన అడిగాడు, బాబు నీకేమైనా కళల గురించి తెలుసా అని అడిగాడు ఆయన. తాతాజీ గారు అంటాను నేను. కళల గురించి తెలుసా అంటే, బైబిల్లో ఉన్నాయి కళలు. ఒకప్పుడు బైబిల్ తెలియకముందు నాకు కళల శాస్త్రం బాగా తెలుసు. నాకు ఏంట్లే, ఏం కళ అయితే నాకెందుకు, ఏంటటా అన్నాను. అసలు మనసు ఆయన చెప్పేదాని మీద లేదు. ఏంటట అన్నాను. ఎందుకంటే ఆయనకి అడ్డం మీస్తారు పెంచుకొని తిరుపతి మొక్కుబడి పెట్టుకున్నాడు, మేము బాగుండాలని, మిల్లు తిరగాలని, అప్పుల నుంచి బయటకు రావాలని ఆయన మొక్కుబడి పెట్టుకున్నాడు. ఆయనకి ఏం కళ వస్తే నాకెందుకు అనిపిస్తుంది, నాకు ఈయన కళ వస్తే నాకెందుకు అనుకుంటున్నా. సరేలే, బైబిల్లో కూడా ఉందిలే కళ గురించి. అంటే మరండి, గొర్రెలు కాపాలండి. కానీ సడన్గా ఆగాను అంతే మిల్లులో. ఏంటండి మరలా చెప్పు అన్నాను. గొర్రెలు కాపలు మిల్లులో కనపడ్డాయండి అన్నాడు ఆయన. నా లైన్లో ఉన్నావై బాబు చెప్పు అన్నాను మళ్ళా.
దేవునికి స్తోత్రం. ఆ కళ విన్న తర్వాత నేను వెంటనే చెప్పేశాను. ఆయన అన్నాడు, నేను చూస్తుండగా నిద్రపోతున్నాడు, మేము మీటింగ్కి వస్తున్నాము, పార్ట్నర్స్ అందరం ఎలాగ అమ్మేసుకోవాలి, ఎలాగ స్క్రాప్గా అమ్మేయాలా, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక ఎకరం తీసేసుకోవాలి, 4 ఎకరాలు బిల్డింగ్లు, షెడ్లు, ఖాళీ స్థలాలతో కనుక నలుగురు పార్ట్నర్ ఇలా తీసేసుకుందామని మాట్లాడుకోవడానికి వస్తుడు. అన్ని రెడీ చేయి బాబు, చేపలయ్యి బాబు, మేము వస్తున్నాం మాట్లాడుకోవటానికని. మా నాన్నగారు వాట మా ముగ్గురు అన్నదమ్ములకు వచ్చింది, ఇంకొకళ్ళు నలుగురు కూర్చోడానికి వస్తున్నాము, మంచిళ్ళది పెట్టు మాట్లాడుకుంటామని అంటే ఆయన అవన్నీ పెట్టి అలా జారబడ్డాడట. కాలొచ్చిందట. ఇలాగని అన్నాడు. ఏమైందన్నా? చూస్తుండగానండి మిల్లంతా శిథిలమైపోయిందండి. అరే రే లాముండే మిల్లు ఎలాగైపోయింది అనుకుంటున్నాను కల్లో. ఈ లోపల ఎవరో దున్నేసినట్టు మొత్తం మిల్లు కాంపౌండ్ అంతా వాల్ ఉంది, కానీ మధ్యలో అంతా దున్నేశారు, ఎవరు నాగలతో దున్నేసినట్టు. అరే రే అయితే నలుగురు పార్ట్నర్లు, నలుగురు 4 ఎకరాలు తీసేసుకుంటారు, వరి పంట పోసుకుంటారేమో, ఇక నాకు డ్రైవర్ ఉద్యోగం ఉండదేమో అనుకుంటున్నాడు కళ్ళలో. చెప్తున్నాడు ఆయన. ఇంకేంటన్నాను. నేను చూస్తుండగానండి 4 ఏప్రిల్ నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసినాయో మొత్తం నీరుతో నిండిపోయిందండి దమ్ము చేసిన దాంట్లో అన్నాడు. ఇంకేంటన్నాను. ఎంత చక్కటి పైరు వచ్చిందోనండి నేను చూస్తుండగా అన్నాడు. ఆ ఆకుపచ్చదనం ఎక్కడా చూడలేదండి నా జీవితంలో అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇంకేం జరిగిందన్నాడు. నేనన్నానంటే కాసేపటికండి మిల్ గేట్ తీసుకుని ఓ కుర్రోడు యవ్వనస్తుడు పెద్ద గొర్రెల మంది తీసుకుని లోపలికి మేపేయడానికి వచ్చేసాడండి. ఓ దరిబడి మేపేస్తున్నాడండి. అరే రే పెద్ద కాపులు వస్తున్నారు, ఇలా మేపేస్తా ఉంటే వాడు నా సంగతి ఏం చేస్తారు, నన్ను తిడతారు, ఇతన్ని తిడతారు. రే అబ్బాయి ఎవరు నువ్వు, గొర్రెలు ఇలా తీసుకొచ్చావండి, బయట పట్టుకో, మా కాపులు వస్తున్నారు, మీటింగ్ పెట్టుకుంటున్నారు, నీకు దెబ్బలు పడతాయి నాకు దెబ్బలు పడతాయి అని కేకలేస్తూ ఉంటే ఆ పిల్లడు ఏం పట్టించుకోవట్లేదు, మేపేస్తున్నాడు గొర్రెల్ని. నా మనసు ఉరకలేస్తూ ఉంది. స్తోత్రం. గొర్రె, పచ్చిక, నీరు అంటే సమృద్ధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అప్పులన్నీ తీరిపోతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనుంటాను. ఇదేదో నల్ల పుస్తకం, తలపోటు వచ్చినప్పుడు తలకిని పెట్టుకునే పుస్తకం కాదు, బ్రతుకులు మార్చేసే పుస్తకం. నమ్మితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నన్ను ఇంకేం జరిగిందన్న, అదే సమయంలో ఆ పిల్లోడికి అంత దూరంలో పెద్ద ఆయన నిలువెత్తున్నాడండి. చేతులు ఆయన కూడా కర్ర ఉందండి, నిలువటంగి ఇక్కడ దాకా వేసుకున్నాడండి. బాబు మీ అబ్బాయి గారు అనుకుంటానండి, నా మాట వింటలేదు, మా పెద్ద కాపులు వస్తున్నారు, మీ అబ్బాయి గారికి నాకు మీకు కూడా దెబ్బలు పడతాయి, చివాట్లు పడతాయి, చెప్పండి మీ అబ్బాయి గారికి తీసుకెళ్ళిపోమని గొర్రెలంటే ఆయన చూడకుండా దూరంగా ఉండి చిరునవ్వు నవ్వుకుంటూ ఈయన మేపుకుంటూ వెళ్తున్నాడు. ఈ లోపల మీరు వచ్చారండి, హార్న్ కొట్టారండి, నేను తలుపు తీశానండి. కల లేదండి. ఏంటంటారండి అన్నాడు. మేము బాగుంటామయ్యా అన్నాను. అప్పులన్నీ తీరిపోతాయ్యా అన్నా. అంతకుముందు కన్నా బాగుంటామయ్యా అన్నాను నేను. స్తోత్రం కలుగునుగా. ఎంత ధైర్యం వచ్చేసిందో. స్తోత్రం కలుగునుగాక. 1000 ఏనుగుల బలం వచ్చేసింది. ఎందుకంటే చూపించిన దేవుడు అబద్ధమాడడు. అందులో మరి తిరుపతి లేనికి ఎందుకు చూపించాలి? అంతే దేవుని ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. నాకు చూపించాడు అనుకోండి, నాకు అనుమానం, నమ్ముకున్నాను కదా, అన్ని పాజిటివ్గా తీసుకుంటా. ఈ చెప్పాడు అనుకోండి, ఈయన చూపించాడంటే 100% నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజం నిజం. ఆ సెంటర్కి వచ్చి చూస్తే మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇలాగ కూడా దేవుడు చేస్తాడని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. మిల్లు కొని తాహత నాకు లేదు, అంత కెపాసిటీ డబ్బు నాకు లేదు. కాస్త బంగారు ఉంటే అమ్మేసేయాలి, 2-3 ఎకరాలు ఉంటే అది కూడా ఆవిడిది, మా ఆవిడిది, పసుపు కుంకాలుగా ఇచ్చారు వాళ్ళ అమ్మ నాన్న. అది అమ్మేస్తే ఇంకా ఆవిడకేముంటుంది, ఇంకేం లేదు అప్పటికే నాకు. ఈ మిల్లు కొనాలంటే సామాన్యమైన విషయమా? అప్పటికే చిన్న జీప్ కొని సువార్త చేస్తూ తిరుగుతున్నా కనుక నేనేం మాట్లాడుకోవట్లేదు. వెంటనే రామచంద్రపురం వెళ్ళి ప్రార్థన మొదలుపెట్టాం, నేను భార్య. నా భార్య రక్షణ ఇంకా గొప్ప సాక్షి మీకు చెప్పే ఉంటుంది లాస్ట్ టైం. ఆవిడ ప్రార్థన మొదలుపెట్టింది, నేను ప్రార్థన మొదలుపెట్టాను. ఇద్దరం ప్రార్థన మొదలుపెట్టి వెంటనే అనుకున్నాం, ఏమని, అక్కడ నీ సేవ జరుగుద్ది, గొర్రెలు అంటే సేవ, గొర్రెల కాపరంటే సేవ కనుక బైబిల్ కాలేజీ పెట్టి వాళ్ళు ఎవరో వస్తారు, అది అక్కడ ఆర్ఫనేజ్ వస్తుంది, ముసలోళ్ళు ఏదో పెడతారు, ఇంకా చెప్పాలంటే పెద్ద చర్చ్ కూడా రెడీ అవ్వచ్చు అక్కడ. ఎవరా మిషనరీ, ఎవరా పాస్టర్ గారు, ప్రభా నాకు కొంచెం చూపించి అడ్రస్ నా చేతిలోకి వచ్చేలా చెయ్యి, ఇలాగ అమ్మేసి మేము చేతులు దులిపేసుకుంటాం అని నేను ప్రార్థన చేయటం మొదలు. ఎందుకు బరువు అయిపోయింది మా తలకి. అలా రోజు ప్రార్థన చేస్తూ చేస్తూ దాదాపు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. మధ్యాహ్నం పూట అలా లంచ్ తీసుకుని పడుకుని త్వరగా దేవుడు చెప్తే బాగుండు, నా మిషనరీ ఎవరో కానీ ఏం కట్టుకోక్కర్లేదు, ఇలా బ్రీఫ్ కేసు పట్టుకొని ఇలాగా మా మేనేజింగ్ పార్ట్నర్స్కి ఇచ్చేస్తే
ఈ పెద్ద షెడ్లో చర్చ్ పెట్టుకోవచ్చు, ఆ పెద్ద షెడ్లో ఆర్ఫనేజ్ పెట్టుకోవచ్చు, ఆ పెద్ద షెడ్లో వృద్ధాశ్రమం పెట్టుకోవచ్చు. ఈ వెనకాల కళ్ళం 3 ఎకరాలు సిమెంట్ కళ్ళం చక్కగా మీటింగ్ పెట్టుకోవచ్చు. అసలు ఏం కట్టుకోవాల్సిన పని లేదు. ఉన్న పంట సేవ ప్రారంభించి నాకే ఉంటేనా అని అనుకుంటూ మళ్ళీ ప్రభు దగ్గర అంటున్నాను, ప్రభు ఎవరు నాకు అడ్రస్ త్వరగా చెప్పు అని అంటుంటే, ఏ స్వరం అయితే నాకు ఆ రోజు మొదటి రోజు కన్వర్షన్ రోజు మాట్లాడిందో అదే స్వరం ఆ మిషనరీ నువ్వే అంద స్వరం. హల్లెలూయా. ఏమి లేదు నా దగ్గర, ఆ మిషనరీ నువ్వే అంద స్వరం. నా రోమాలన్నీ పైకి లేచిపోయాయి. నేనా నేనా ఊహించుకుంటున్నానేమో అని మళ్ళా అనుకుంటే నువ్వే మిషనరీ అంద స్వరం. అవును, ఆయన గొర్రెలకు ఆయన స్వరం బాగా తెలుసు. స్తోత్రం కలుగునుగాక. వెంటనే అడిగాను నేను, ఎవరు ఎలా ఏముంది నా దగ్గర, ఏముంది, కనీసం 10-12 లక్షలు ఉంటాయి. ఆ దినాల్లో 10-12 లక్షలు ఉంటే ఇప్పుడు 10-12 కోట్ల కింద లెక్క. 88, 89లో ఇంత ఎక్కడి నుంచి వస్తుంది నాకు 10 లక్షలు? 10,000, 20,000 కూడా పట్టుకోవటానికి చాలా కష్టంగా ఉంది. పైకి అందంగా పలానా ఊరు కమ్మవారు, ఇంత ఆస్తిపరులు అంత ఆస్తిపరులు ఊళ్ళో వాళ్ళందరూ కనుబొమ్మలు ఎత్తి చూస్తున్నారు, కానీ నిజానికి లోపలంతా డొల్ల ఏమి లేదు. రేపు ఎల్లుండి వీధిలో పడుతుంది అంతే మా అప్పుల సంగతి. అలాంటి స్థితిలో ఎలా కొనాలి, ఏం చేసుకోనాలంటే నేను ఇస్తాను, చూస్తూ ఉండన్నాడు ఆయన. మోషేతో చెప్పినట్టుగా రక్షణ యెహోవాదే, నిలుచును చూడన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మళ్ళొకసారి వస్తే యేసు ఈ రాత్రి రాకపోతే, రేపు రాకపోతే, మళ్ళీ మీరు నన్ను పిలిచేలోగా వేసే రాకపోతే మిగిలిన సాక్ష్యం చెప్తాను. ఆ రైస్ మిల్లు నా చేత కొనిపించాడు. ఆ రైస్ మిల్లును నా చేత సేవ ప్రారంభింపజేశాడు. ఈ రోజు వరకు రైస్ మిల్లు సేవ జరుగుతూనే ఉంది. స్తోత్రం కలుగునుగాక. వందల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రార్థనలకు వస్తున్నారు. అక్కడే కాన్ఫరెన్స్ జరుగుతాయి, అక్కడే యూత్ మీటింగ్ జరుగుతాయి. అక్కడుంటూ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ సువార్త పనిచేస్తాను. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, నువ్వు అక్కడ నిలబడు, నేను నిన్ను పోషిస్తాను, నా సేవ చెయ్యి అన్నాడు ఆయన. ఆ సేవ చేస్తూ మీరు పిలిచారు కాబట్టి ఈ రాత్రి మీ దగ్గరికి వచ్చాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముగిస్తూ నేను ఈ మాట అంటున్నాను, నీ యేసు నమ్మదగిన వాడు. మళ్ళా చెప్తున్నాను, నీ యేసే నీకు ఎప్పుడు అన్యాయం చేయడు, ఎప్పుడు అన్యాయం చేయడు. ధైర్యం తెచ్చుకో అంతే, గట్టిగా పట్టుకో, నమ్మాయన్ని. పరిస్థితులు మార్చేస్తాడు, బాగు చేసే దేవుడు, అన్ని రకాలుగా బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. చిన్న ప్రార్థన, అందరూ తల వంచండి. జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రేమ.